హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనెస్టీ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మా బుడ్డోడికి నెల 15 రోజులు ఇంజెక్షన్స్ ఉంటాయి కదా, అవైతే వేయించడానికి అనేసి అంగన్వాడీ దగ్గరికి అయితే వచ్చేసామండి. మా బుడ్డోడు అప్పటికే పాపం ఏడుస్తుండే, నిద్రపోయినప్పుడే మంచిగా ఫ్రెష్గా స్నానం చేయించుకొని తీసుకుని వెళ్ళాను. ఇంజెక్షన్ వేయించుకొని వచ్చానండి. అప్పటికే 3 ఇంజెక్షన్స్ వేశారనమాట. మా బుడ్డోని చూసి ఫుల్ ఏడుపు వస్తుంది నాకు. అసలు ఆ రోజైతే కాళ్ళు చేతులు కదపట్లేదు, ఫీవర్ వచ్చింది పాపం. అసలు ఏడుస్తూనే ఉన్నాడు చాలాసేపు. చూసారా, చాలా డల్గా ఉన్నాడండి. అప్పటికే అలసిపోయిండు. 2 కాళ్ళకేసారు, హ్యాండ్స్కి కూడా వేశారనమాట. ఏడుస్తూ ఉన్నాడు తాపకమై. నేను ఎత్తుకొనే ఉన్నాను ఆ రోజంతా కూడా. ఇక్కడేమో ఐస్ గడ్డ పెడుతున్నాను అనమాట. క్లాత్లో కొద్దిగా చుట్టేసి ఐస్ గడ్డ పెట్టేసేయమని చెప్పారు. అది కొద్దిగా పెడితే కనీసం వాటికి స్పర్శ కూడా లేదు. ఇది వచ్చేసి జ్వరం కోసం సిరప్ అయితే ఇచ్చారనమాట. 4 అవర్స్కి ఒకసారి కంటిన్యూగా 2 డేస్ వరకు పోయమన్నారు. వాడిని ఎత్తుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నాను నేను నైట్ అంతా కూడా. సిరప్ మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఎవరైనా వేసినా సరే ఖచ్చితంగా 4 అవర్స్ గుర్తుపెట్టుకొని మరీ వేసుకోండి. పిల్లలకి ఫీవర్ అనేది కూడా రాకుండా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉంటుంది. అసలు అమ్మాయి ఏడుస్తుండు. నాకు మస్తు బాధ అనిపించింది. ఆ రోజంతా డల్గా ఉన్నాడు, అసలు లేవట్లేదు. ఏదైనా కదిలిస్తే కాలు కదిలించడానికి కూడా భయం వేసేది నాకు. బాగా ఏడ్చిండండి. తర్వాత నెక్స్ట్ డే అయితే కొద్దిగా పర్లేదు, ఈరోజు కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాడు. మళ్ళీ సిరప్ అవన్నీ వేసాను, ఇప్పుడు పడుకోబెట్టాను. కొంచెం ఒక్కదాన్ని ఏదైనా నైట్ కష్టమైపోతుంది చూసుకోవడం. మా వాడిని లేపుదామంటే తను మార్నింగ్ నుంచి డ్యూటీ చేసి ఉంటారు. మళ్ళీ ఇప్పుడు తనని లేపి మళ్ళీ ఇబ్బంది పెట్టే ఇష్టం లేక నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నాను. చాలా కష్టం అసలు ఇద్దరు పిల్లలతోటి. ఇంకా ఇప్పుడే ఎట్లుంది, ఇంకా ముందు ఎట్లుంటుందో నాకైతే తెలియదు. ఇప్పుడైతే పడుకుంటున్నాడు కాబట్టి ఓకే. ఇక 4 రోజులు అయితే బోర్లు పడితే అట్లా నడిస్తే ఇంకెట్లుంటాడో మా బొడ్డోడు చూడాలి. ఓకే, నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.